ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు నిర్గమాకాండం 12వ అధ్యాయం గురించి ఆలోచన చేద్దాం. ఈ 12వ అధ్యాయంలో ఇజ్రాయేలు యొక్క విమోచన విడుదల మనం చూస్తాం. ఈ 12వ అధ్యాయానికి ముందు 11వ అధ్యాయంలో దేవుడు మోషే అహరోనులతో మాట్లాడుతున్న మాటలు, ఖచ్చితంగా ఫరో మిమ్మల్ని పోనిస్తాడు, కాబట్టి మీరు సిద్ధపడి నేను చెప్పిన విధంగా చేయండి అని చెప్పి 12వ అధ్యాయంలో ఆ విధి విధానాలు చెప్తాడు. ఆ విషయాలు ఏమిటంటే, మీ ఇంటి ముందు ఇదిగో తర్వాతి సంవత్సరంలో మొదటి నెల మొదటి రోజున అనగా అబీబు మాసంలో మీరు ఒక ఏడాది గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ మీ ఇంటి ముందు 14 రోజులు దాన్ని పరీక్షించి దాన్ని వధించి దాని రక్తాన్ని మీ ద్వారవందపు నిలువ అడ్డుకమ్మల మీద ప్రోక్షించాలి. ఎవరైతే అలాగూ చేస్తారో మరణదూత ఆ ఇంటిని దాటిపోతుంది అని చెప్పాడు. తర్వాత దాని యొక్క మాంసాన్ని పొంగని రొట్టెల చేత మీరందరూ కలిసి భుజించాలి. ఏ కుటుంబంలో ఆ భుజించినంత వ్యక్తులు లేకపోతే పక్కింటి వాళ్ళని పిలుచుకుని మొత్తం తినేయాలి. ఎలా తినాలి? కంగారు పడుతూ తినాలి, చెప్పులు వేసుకుని తినాలి అని చెప్తాడు. ఎందుకనంటే ఈ రాత్రి గొప్ప విడుదల మీకు జరుగుతుంది అని చెప్పాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుడు చాలా మంచివాడు, గొప్పవాడు. ఎవరైతే ఆయన మాటలో వింటారో వారి ఎడల కృప చూపించడానికి చాలిన దేవుడు. ఈ 7-8 అధ్యాయాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. అందులో వడగళ్ళు అనేటువంటి ఆ సూచన జరుగుతున్నప్పుడు ఫరో యొక్క సేవకులు కొంతమంది మోసే మాటలను లక్ష్యమించి వారి పశువులను లోపల దాచుకుంటారు. అందరు పశువులు చచ్చిపోతాయి, కానీ ఆ మాట వినిన వారి యొక్క పశువులు చావు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని మాట ఎవరైతే వింటారో దేవుడు పక్షపాతి కాడు. ఎవరైతే ఆయన మాట వింటారో వారిని రక్షించడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఈ గొర్రెపిల్ల అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అది యేసు ప్రభు వారికి సూచనగాను ముంగుర్తుగాను ఉంది. ఎందుకంటే 9 అద్భుతాలు జరిగినప్పుడు ఆ ఫరో వారిని పోనీయలేదు, కానీ ఈ 10వ అద్భుతంలో వారిని పోనిచ్చాడు. మనం ఆదిలోనికి వెళ్తే మన ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాములు వారు పాపం చేసినప్పుడు వారి మానాన్ని కప్పడానికి గాను ఒక పశువుని దేవాతి దేవుడు వధించి దాని చర్మముతో వారి మానాన్ని కప్పాడు. కాబట్టి ఆలోచన చేయండి, ఆ వారి మానాన్ని కప్పడానికి ఒక పశువు వధింపబడింది. ఇక్కడ ఇజ్రాయేలీల యొక్క విమోచన కొరకు ఈ పశువు కూడా, ఈ గొర్రెపిల్ల లేదా మేకపిల్ల బలవలసి ఉంటుంది. కాబట్టి ఇజ్రాయేలీల యొక్క ఆయన వాళ్ళ ఫోకస్ అంతా కూడా మరి విమోచకుని మీద ఉండాలి, ఇంట పెరిగినదై ఉండాలి. అది చంపుతున్నప్పుడు అరేరే మేము ఈ పాపం చేసిన వారము, మాకు రావాల్సిన శిక్ష ఈ గొర్రెపిల్ల భరిస్తుంది అనేటువంటి విషయాన్ని వారు గమనిస్తారని ప్రభువు అట్లా చెప్పాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటనంటే, మరి దేవుడు ఎంత శక్తి సంపన్నుడో, ఆయన పక్షపాతి కాడు అని మనం విన్నాం. మరి ఈ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మరి ఐగుప్తీయులు కూడా పాటించి ఉంటుంటే కనుక వారిని కూడా దేవుడు రక్షించి ఉంచేవాడు. మరి చూడండి, ఇజ్రాయేలీలకు ఉన్నటువంటి గొప్ప వాగ్దానం ఈ 12వ అధ్యాయంలో మనం ఏం చూస్తామనంటే, మరి పితరులతో చేసినటువంటి వాగ్దానం, గొర్రెపిల్ల యొక్క బలి, ద్వారబంధాల మీద ఆ రక్త ప్రోక్షణ, తర్వాత వాళ్ళు తినవలసిన విధానము, తర్వాత మిక్కిలి ఐశ్వర్యంతో వారు బయటికి రావడము, ఈ విషయాలన్నీ చూస్తాం. ఏంటి ఈ విషయాలన్నీ మునుపు ఎక్కడైనా ఉన్నాయనంటే, ఆదికాండంలో 15వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు ఆ వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అనంటే, అబ్రహాము ఆయన ఉన్నప్పుడు ఇదిగో అబ్రహాము నేను దీవిస్తున్నాను అని చెప్తే, ఎంత దీవిస్తే సుఖమేముంది, ఇదిగో ఈ దమస్కి ఎలియాజరే కదా వారసుడు అని అంటే, అలా కాదు, నీకు చేతనైతే ఆకాశ నక్షత్రాలు లెక్కబెట్టు, వాటి అంత విస్తారంగా నీ సంతానాన్ని దీవిస్తాను అన్నాడు. అలాగా వాగ్దానం ఇచ్చి ఏమన్నాడనంటే, తనది కాని దేశంలో మరి ఇలాగా 400 ఏళ్ళు పైగా వాళ్ళు ఉంటారు, వారు మిక్కిలి ఆశతో బయటకు వస్తారు అని ఎప్పుడు దేవుడు చెప్పాడంటే, అబ్రహాముకి పిల్లలు లేనప్పుడు చెప్పాడు. దేవుని యొక్క వాగ్దానం అంత గొప్పది. ఈ రోజుల్లో మనకి దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే అది ఇవాళ, రేపు, ఎల్లుండ, మహా అయితే నెల సంవత్సరంలో పాటు తీరిపోవాలి. లేకపోతే కనుక ఆ దేవుని మీద మనకు అనుమానాలు వస్తాయి. కానీ అబ్రహాము యొక్క దేవుడు చేసినటువంటి వాగ్దానం అది ఎప్పుడు నెరవేరిందంటే, అబ్రహాము కాదు, తన కుమారుడు కాదు, తన మనవడు కాదు, తన ముని మనవలో ఇంకా పిల్లల విషయాల్లో అది నెరవేరింది. కాబట్టి గమనించాలి, దేవుని యొక్క వాగ్దానం ఎప్పటికైనా నెరవేరుతుంది. మనం కట్టాల్సింది అద్భుతాల మీద కాదు, దేవుని వాగ్దానం మీద, దేవుని వాక్యం మీద. అద్భుతాలతో వాళ్ళకి విమోచన రాలేదు, కానీ దేవుని మీద నమ్మకం ఉంచడం వల్ల, గొర్రెపిల్ల రక్తం వలన, గొర్రెపిల్ల బలి వలన వారికి విమోచన వచ్చింది. ఇప్పుడు కూడా మనకి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నేను లేవంటలేదు, కానీ
వాటి మీద మన సంఘాన్ని కట్టకూడదో వాటిని మన వెంట నడిపిస్తాడు దేవుడు. మనం కట్టాల్సిన ఆయన వాక్యం మీద, ఆయన వాక్యం బండ మీద, క్రీస్తు మీద మనం కట్టినప్పుడు కావలసినవన్నీ అద్భుతాలను చేస్తూ ఉంటాడు. అలాగను మనమందరూ ప్రోత్సహింపబడాలి. ఇంకా ఎవరైతే రక్షణలో లేరో వారి కొరకు రక్షణ సువార్తను ప్రకటించాలి. వారికి వేళ వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు అవసరమైతే పరిశుద్ధాత్మ దేవుడు వెనుముండి నుండి కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నేను అలాగే మనమందరము కూడా అద్భుతాలు దేవునికి అప్పగిద్దాం. ఆయన వాక్యాన్ని నమ్ముదాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడిన రీతిగా మనం దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ ఆయన సేవలో కొనసాగుదాం. అట్టి దీవెనలు దేవుడు మనందరికీ మెండుగా దయచేయునుగాక. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.